హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి రెండో విడత కాల్ లెటర్స్ అనేవి ఈ రోజు విడుదలవడంతో ఎవరైతే రెండో విడత కాల్ లెటర్స్ అనేవి వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అందుకున్నారో అటువంటి వారు హుటాహుటిన ఈ రోజు మధ్యాహ్నం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవడం జరిగింది. కొద్దిమంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈ రోజు ఎవరైతే మరి కాల్ లెటర్స్ అందుకున్నారో వారు పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. దాదాపుగా మనం ఈ రోజు ఉదయం చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 900 మందికి సెకండ్ ఫేజ్ లో కాల్ లెటర్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతోంది. ఒకవేళ ఏ కారణాల చేత అయినా ఆ అభ్యర్థులు ఎవరైనా రిజెక్ట్ అయినా లేదా వారికి కావాల్సినటువంటి అంటే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు లేకపోయినా సర్టిఫికేట్ సరిగ్గా లేకపోయినా అటువంటి వారిని రిజెక్ట్ చేసి మరలా మరి అభ్యర్థులను వారి తర్వాత ఉన్న అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఒకవేళ ఈ 900 పోస్టుల్లో కూడా ఇంకా ఏమైనా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కానీ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఇటువంటివి ఉంటే వారి స్థానంలో నెక్స్ట్ థర్డ్ రౌండ్ లో అభ్యర్థులను పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మొన్న కమిషనర్ గారు తెలియజేసిన దాని ప్రకారం ఇప్పటికే మరి రెండో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ రోజు ప్రారంభమైంది. ఇక థర్డ్ రౌండ్ అవసరం అయితే థర్డ్ రౌండ్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను నిర్వహించి మరి ఈ మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియను ముగిస్తామంటూ కూడా మరి తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మొత్తం ఏవైతే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో నోటిఫై చేసినటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులన్నింటినీ కూడా భర్తీ అయిన తర్వాత అంటే వాటికి కావాల్సినటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పూర్తయిన తర్వాత సెలెక్షన్ లిస్ట్ ను రోస్టర్ ప్రకారం మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ ద్వారా సెలెక్షన్ లిస్ట్ కూడా విడుదల చేస్తామని కమిషనర్ గారు ఇదివరకే తెలియజేశారు. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మరి సెలెక్షన్ లిస్ట్ కూడా మెగా డిఎస్సి వెబ్సైట్ లో రాబోతోంది. మరోపక్క మెగా డిఎస్సి లో చాలా మంది నకిలీలు తేలుతూ ఉన్నారు. కొంతమంది నకిలీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. డిఎస్సిలో నకిలీల కలకలం అంటూ మనం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వెరిఫికేషన్ లో నిర్లక్ష్యం, ఈడబ్ల్యూఎస్ కోటాలో బోగస్ పత్రాలు, ఆధారాలతో ఫిర్యాదులు, అక్రమార్కులకు రెవెన్యూ అండ, ఆందోళనలో అర్హులు. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా బోగస్ ధ్రువపత్రాలను సమర్పించి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగాలు కొద్దిమంది పొందారు అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2025 నియామకాలలో నకిలీలు చొరబడినట్లు పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కలకలం రేగుతోంది. నకిలీల మోసాలపై అర్హులైన అభ్యర్థులు అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తుండటంతో ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఓసీ కుటుంబాలకు ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలో అధికంగా బోగస్ పుట్టించుకున్నారు. రెవెన్యూ శాఖలో కొందరు ఆమ్యామ్యాలకు పాల్పడి మరికొందరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల మేరకు కుటుంబానికి 5 ఎకరాల మెట్టు భూమి ఉంటేనే అర్హులు. కానీ రెవెన్యూ యంత్రాంగం మాయాజాలం చూపించి అధిక భూములు ఉన్నా లేవని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు జారీ చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరోపణలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. తాడిపత్రి పట్టణానికి చెందిన ఓ అభ్యర్థి డిఎస్సిలో ఫిజికల్ డైరెక్టర్ పీడీ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనది కడప జిల్లా కొండాపురం మండలం తాడిపత్రిలో నివాసం ఉంటూ ఇక్కడే చదివి లోకల్ గా ఇప్పుడు పోస్టు దక్కించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇతడి తండ్రి లేట్ పేరు మీద 8.67 ఎకరాలు, తల్లి పేరు మీద 2.66 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ అభ్యర్థికి తాడిపత్రి రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను జారీ చేశారని ఆధారాలతో బయటపెట్టారు. సెట్టూరు మండలానికి చెందిన ఓ అభ్యర్థి కూడా డిఎస్సిలో పీడీగా ఎంపికయ్యాడు. ఈయన ఈడబ్ల్యూఎస్ కోటా కిందనే ఎంపిక కావడం వివాదం రేపుతోంది. అభ్యర్థి పేరు మీద 3 ఎకరాలు, ఆయన తండ్రి పేరు మీద 6 ఎకరాలు, అన్న పేరు మీద 3.58 ఎకరాలు భూములు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేలో వీరందరూ ఉమ్మడి కుటుంబంగా చూపుతోంది. కానీ ఈ అభ్యర్థికి రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను జారీ చేశారు. కదిరి ప్రాంతంలో కూడా ఓ అభ్యర్థి పిహెచ్ కింద సదరం సర్టిఫికెట్ తో ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ పొందుతూ వచ్చారట. డిఎస్సిలో దరఖాస్తు చేసుకుని పీడీ ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కొట్టారట.
డిఎస్సి నిబంధనల మేరకు పిహెచ్లు పీడీ పోస్టులకు అనర్హులు. అయినా ఇన్నేళ్లు పిహెచ్ సదరం సర్టిఫికెట్ తో పింఛన్ తీసుకుంటూ ఇప్పుడు డిఎస్సిలో సాధారణ వ్యక్తిగా ఉద్యోగం పొందడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇతర మెడికల్ సర్టిఫికెట్ల పైన ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు రెవెన్యూ సహకారం. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఆశతో అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నారు. ఇందుకు తాడిపత్రి అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెటే నిలువెత్తు నిదర్శనం. ఈ అభ్యర్థి తండ్రి చనిపోయాడు. ఈయన ఒక్కడే కొడుకు, తల్లితో కలిసి ఉంటున్నాడు. కొండాపురం మండలంలో తండ్రికి 8.67 ఎకరాలు, తల్లికి 2.66 ఎకరాల భూమి ఉంది. తాడిపత్రిలో నివాసం ఉంటూ ఇక్కడ తమకు భూమి లేదని చూపించుకున్నారు. 1B అడంగల్ ను ఈసీ కోరగా అందులోని ఈ భూములు ఉన్నట్లు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులకు డబ్బులు ముట్టజొప్పి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందుతున్నారని తెలుస్తోంది. వీటి వల్ల నష్టపోతున్న బాధిత అభ్యర్థులు నకిలీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై ఆధారాలు సేకరించారు. ఈ మేరకు సోమవారం బాధిత అభ్యర్థులు కలెక్టర్ వినోద్ కుమార్, డిఓ ప్రసాద్ బాబును వేరువేరుగా కలిసి ఆధారాలతో ఫిర్యాదులు ఇచ్చారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాడిపత్రి అభ్యర్థి సైతం డిఈఓను కలిసి తమకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇదిగో అంటూ అందజేసి వెళ్లాడు. డిఎస్సిలో నకిలీల వ్యవహారాలు బయట పడుతుండటంతో ఇటు అధికారులు అటు అభ్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జాబితా మొత్తం రాష్ట్ర శాఖనే ఎంపిక చేస్తోందని, తమ చేతుల్లో ఏమీ లేదంటూ జిల్లా విద్యాశాఖ నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి బోగస్లపై చర్యలు తీసుకుని నిజమైన ప్రతిభ ఉన్నటువంటి అర్హులకు పోస్టు దక్కేలా చూడాలని అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు విన్నవించుకుంటున్నారు. మరి ఇక్కడ మనం ఫిర్యాదులకు సంబంధించిన సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఫిర్యాదులు వాస్తవమే. డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లపై పలు ఫిర్యాదులు వస్తున్న విషయం వాస్తవమే. కొందరు బాధిత అభ్యర్థులు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. వాటన్నిటిని తీసుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం. ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్లపై విచారణ చేయిస్తాం. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం అంటూ అనంతపురం డిఓ ప్రసాద్ బాబు మరి ఇక్కడ స్పందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ 50 మందికి నిరాశే. విడుదల కాని డిఎస్సి అభ్యర్థుల జాబితా 5న తుది జాబితా అంటున్న రాష్ట్ర శాఖ. డిఎస్సి అభ్యర్థులతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చెలగాటమాడుతున్నారు. మెరిట్ లిస్ట్ ఇచ్చి సెలక్షన్ జాబితా పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు. జిల్లాలో అంటే అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులకు అభ్యర్థుల సెలక్షన్ జాబితా ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ 2 విడతల్లో 757 మంది పేర్లు విడుదల చేసి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. మిగిలిన 50 మంది సెలక్షన్ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటిస్తామని మెసేజ్లు వస్తాయని రాష్ట్ర శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు మెసేజ్లు జాబితా కోసం ఎదురు చూశారు. సోమవారం మిగిలిన 50 మంది అభ్యర్థుల సెలక్షన్ జాబితా విడుదల కాలేదు. ఎవరికి మెసేజ్లు రాలేదు. రాత్రి పొద్దుపోయే వరకు కొందరు అభ్యర్థులు డిఓ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. మరికొందరు ఫోన్లు చూస్తూ ఆరా తీశారు. జాబితా మెసేజ్లు రాకపోవడంతో అభ్యర్థులు నిన్న తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరి ఇదిలా ఉండగా సోమవారం రాష్ట్ర అధికారులు డిఎస్సి సెలక్షన్ ఫైనల్ జాబితా ఈ నెల 5న ప్రకటిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులకు కాన్ఫరెన్స్ లో చెప్పారు. ఇప్పటి వరకు జాబితా రాలేదు. వెరిఫికేషన్ పెండింగ్ ఉంది. మరోవైపు వివిధ రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్సి ఫైనల్ సెలక్షన్ జాబితా ఎలా విడుదల చేస్తారో అర్థం కావడం లేదు. దీంతో అభ్యర్థుల్లో మరింత టెన్షన్ మొదలైంది. మొత్తానికైతే ఈ రోజు మరి ఉదయం కాల్ లెటర్స్ రావడంతో ఈ రోజు మధ్యాహ్నం కొద్ది మంది అభ్యర్థులకు సెకండ్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను సాధ్యమైన త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 5వ తేదీన సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు, మరి సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయబోతున్నట్టు మరి అధికారుల సమావేశంలో తెలియజేసినట్టుగా కూడా మనకు ఇక్కడ తెలుస్తోంది. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సిలో నకిలీల కలకలం అనేది మరొక పక్క కొనసాగుతుంటే మరో పక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి సెప్టెంబర్ 5వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.